హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఏంటి అంటే రాజ్మా పులుసుని నేను సెమీ లిక్విడ్లో చేశానండి. సో ఈ రెసిపీ ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే వాటి కోసం అయితే నేను రాజ్మాలు తీసుకున్నానండి. తీసుకొని ఒక బౌల్లో నానబెట్టాను. 2-3 అవర్స్ అయితే మనం నానబెట్టుకొని ఉడికించుకోవాలి. సో నేనైతే ఉడికించే సైడ్కి అయితే పెట్టేశానండి. సో మనమైతే నానబెట్టి ఉడికించడం వల్ల తొందరగా ఉడికిపోతాయండి. సో మనం డైరెక్ట్గా అయితే టైం పడుతుంది. సో అలానేసి నేను నానబెట్టేసి ఉడికించాను. పోపు కోసం అయితే నేను నెక్స్ట్ ఒక కడాయి అయితే తీసుకోవడం జరిగింది. కడాయి తీసుకొని ఆయిల్ పోసేసాను. ఆయిల్ పోసిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. అలా పోపు గింజలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే ఆనియన్స్ అయితే వేసానండి. కొన్ని అయితే స్పైసెస్ తీసుకొని వేసుకోవాలి. అందులో నేను బిర్యానీకి కూడా వేసాను. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత కాస్త అలా వేగిన తర్వాత నేనైతే ఆనియన్స్ అయితే వేయడం జరిగింది. సో ఆనియన్స్ అలా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను రాజ్మాలు అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలా రాజ్మాలని ఉల్లిగడ్డలని కాస్త అలా ఆయిల్లో కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత నెక్స్ట్ నేను వీటిలోకి అయితే పచ్చిమిర్చి తీసుకోవడం జరిగింది. సో ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలండి మనం. అలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. టమాటాలు తీసుకుని అందులోకి అల్లం వెల్లుల్లి వేసి అయితే నేను మిక్సీ పట్టాను, పేస్ట్ లాగా చేశాను. సో మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఆనియన్లోకి ఈ మిశ్రమాన్ని అయితే తీసుకోవాలండి. తీసుకొని ఆయిల్లోనే ఉడకనివ్వాలి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఆ మిశ్రమంలో టమాటా పేస్ట్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ వీటిలోకి మనమైతే పసుపు తీసుకోవాలి. నెక్స్ట్ నేనైతే పసుపు అయితే వేసేసాను. సో అలా పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ కారం పొడి కూడా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే అలా అయితే తీసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే కారం పొడి అయితే తీసుకున్నానండి. సో అలా మనం కారం పొడి తీసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా తీసుకోవాలి. సో బాగా మిక్సింగ్ అవ్వాలి, బాగా ఉడికిపోవాలి. నేనైతే సెమీ లిక్విడ్లో చేశానండి. సో ఇలా అయితే బాగుంటుందనేసి రాజ్మా టమాటో సెమీ లిక్విడ్ లాగా చేశానండి. అటు కర్రీ కాకుండా ఇటు పులుసు కాకుండా సెమీ లిక్విడ్లో చేశాను. నేనైతే నెక్స్ట్ 2 రెంబాల చింతపండు అయితే నానబోసి రసాన్ని అయితే ఇందులో కలిపానండి. ఇందులో కలుపుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి మనం. అలా ఉడికిన తర్వాత బాగా ఉడకబెట్టాలండి. సో నెక్స్ట్ నేనైతే ధనియా పౌడర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంగువ కూడా తీసుకోవాలి. ధనియా పౌడర్ ఇంగువ తీసుకొని కాసేపు అయితే అలా మగ్గనివ్వాలండి. సో అలా ఉడికిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్లో కరివేపాకు కొత్తిమీర వేసుకొని కాసేపు అలా ఉడికించుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి రాజ్మా టొమాటో సెమీ అంటే అటు కర్రీ కాదు ఇటు పులుసు కాకుండా ఉంటుంది. సో నేనే రాజ్మా టమాటా పులుసు అని చేశానండి. సో ఇదైతే టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు కూడా పెట్టవచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా తింటారు. సో ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనేసి ఇలా చేశానండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ అనేది చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.